మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ముఖ్యంగా వివాహానికి, సంతానానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్తాయి. భవిష్యత్తు లోపల గృహ నిర్మాణం కానీ లేదా స్థలం కొనుగోలు కానీ దానికి సంబంధించిన ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. ఆలోచనలు పెరుగుతాయి. అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటిస్తూ స్నేహాన్ని కొనసాగించండి. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. ఇంటి లోపల మీకు అనుకూలంగా చెప్పుకోవచ్చును. మకర రాశి వారు ఈరోజు గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొత్త అవకాశాలు వస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. కుటుంబ సభ్యుల లోపల ఆనందకరమైన వాతావరణము నెలకొంటుంది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. నిరుద్యోగ ప్రయత్నాల లోపల కొంత విజయాన్ని సాధిస్తారు. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు. ఈ రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. కొన్ని సందర్భాల లోపల రుణం చేయవలసి వస్తుంది. ఆలోచించి తొందరపడకుండా మీరు రుణాన్ని చెయ్యండి. ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తొందరపడకుండా మంచి నిర్ణయాలు తీసుకొని ధనాన్ని ఖర్చు చేయండి. ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు ఈరోజు తీసుకునే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. వ్యాపార రంగంలో కూడా కొంత కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.